నమస్కారం అండి. వెల్కమ్ టు బయో టీచర్ డైరీ. ఈరోజు మీకు ఆయుర్వేదంలో ఎప్పుడో మన పెద్దవారు సెలవిచ్చినటువంటి ఒక ఔషధాన్ని మీకు తెలియజేద్దాం అనుకుంటున్నానండి. దీని పేరు మీకు తెలుసు, కానీ దీన్ని మాత్రం మీరు చూసి ఉండరు. ఈ పేర్లు మీకు అందరికీ పరిచయం అయ్యే ఉంటాయి. అవి ఏమిటో ఇప్పుడు మీరు చూడండి. ఇవి మన శరీరంలో ఏర్పడే త్రిదోషాలను పోగొట్టడానికి ప్రధానంగా ఉపయోగిస్తారండి. మొదట ఇదండి, దీనిని వాము పువ్వు అని అంటారండి. వాము గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ వాముతో పూలు పూస్తాయి కదా, ఆ పూల నుంచి ఆ సుగంధ ద్రవ్యాన్ని వేరు చేసి దీనిని తయారు చేస్తారండి. వాము పువ్వు వాసన కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ ఇది పుదీనా పువ్వు. పుదీనా నుంచి ఆ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ సుగంధాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని తయారు చేస్తారు. దాని క్రిస్టల్స్ లాగా ఉంది. ఇది పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇవి మన శరీరంలో ఏర్పడే 3 రకాల దోషాలైన వాత, పిత్త, కఫ దోషాలను పోగొట్టడానికి ఉపయోగిస్తారు. మన బాడీలో ఏర్పడే రకరకాల రుగ్మతలలో ఈ తైలాన్ని ఉపయోగిస్తారండి. దీనిని రామతైలం అని అంటారండి. ఈ రామతైలాన్ని జాయింట్ పెయిన్స్ అండి, మన కీళ్ళల్లో ఏర్పడే పెయిన్స్ ఉంటాయి కదా, మోకాల నొప్పులు, ఇలాంటి జాయింట్ పెయిన్స్లో అన్నిటిలోనూ ఈ తైలాన్ని ఎక్కువగా వాడతారండి. నేను కూడా ఈ జాయింట్ పెయిన్స్కి సంబంధించిన ఏదన్నా ఔషధం ఉందా అని సెర్చ్ చేస్తా ఉంటే నాకు ఈ తైలం కనపడడం జరిగిందండి. దీన్ని వేరే వాళ్ళని కూడా నేను అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు కూడా ఇది బాగా పనిచేస్తుందని చెప్పారు. ముఖ్యంగా దీని నుంచి అద్భుతమైన సువాసన అనేది వస్తుందండి. ఫస్ట్ ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది కొంచెం గడ్డగా ఉంది కదా, దీనిని కాస్త మెత్తగా చేద్దామని చూస్తున్నానండి. ఇది ఈజీగానే నలిగిపోతుందండి. సో దీనిని పొడి రూపంలో తీసుకుందాం. ఇప్పుడు పుదీనా పువ్వును కూడా కొంచెం మెత్తగా పౌడర్ చేద్దామండి. ఊరిగా అలా మనము 2 తట్లు తడితేనే బాగా మెత్తగా అయిపోతుందండి. సో ఇవి రెండింటిని తీసుకొని వేరే కప్లో ఈ 3 మిశ్రమాన్ని మనం ఇప్పుడు కలుపుకుందామండి. పుదీనా పువ్వు, వాము పువ్వు, పచ్చకర్పూరం, ఈ 3 మిశ్రమాన్ని కలిపి చూద్దామండి. ఇది కాస్త పెట్రోల్ లక్షణాన్ని కలిగి ఉంటుంది అని చెప్పారు. అంటే మనం ఈ 3 ఎప్పుడైతే బయట ఎక్స్పోజ్ చేస్తామో, ఎక్స్పోజ్ చేసినప్పుడు మనకు పెట్రోల్ తొందరగా ఏ విధంగా ఎవాపరేట్ అవుతుందో ఇది కూడా అంత త్వరగా ఎవాపరేట్ అవుతుందంటండి. సో ఈ 2 నేను కలిపాను. ఇప్పుడు ఈ పచ్చకర్పూరాన్ని కూడా కలుపుతున్నానండి. దీనిని ఇంకొక విషయం, దీన్ని గాజు సీసాలోనే ఈ తైలాన్ని మనము గాజు సీసాలోనే భద్రపరచాలి. ప్లాస్టిక్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఉపయోగించద్దండి. దీన్ని గాజు సీసాలో భద్రపరిస్తేనే కాస్త ఎక్కువ కాలము ఇది ప్రిజర్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, అప్పుడే ఇలా కలిపానో లేదో అప్పుడే లిక్విడ్గా మారుతూ ఉంది. సో తొందరగానే ఇదంతా కూడా కలిసిపోయి తైలంగా మారుతుందండి. మనకు ఆయింట్మెంట్స్ ఇస్తుంటారు చూడండి, పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్స్. ఈ పెయిన్ రిలీఫ్ అంటే మూవ్ కావచ్చు, ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటాం కదా, అలా వాటికి ఆల్టర్నేట్గా దీన్ని వాడచ్చండి. కానీ దానికంటే అద్భుతంగా ఇది పనిచేస్తుంది. ఇది చాలా వాసన ఉంది, చాలా ఘాటైన స్వభావం వలన దీన్ని డైరెక్ట్గా ఉపయోగించద్దండి. మన తలకు, ముక్కుకు అలా ఉపయోగించేటప్పుడు యూకలిప్టస్ ఆయిల్లో దీనిని 2-3 చుక్కలు కలుపుకొని వాడండి. కీళ్ళ నొప్పులకైతే నువ్వుల నూనెలో కలుపుకొని వాడితే బాగుంటుందండి. ఇది చాలా ఘాటుగా ఉంది, ఎక్కువ పవర్ఫుల్ అనిపిస్తుందండి. అంతేకాకుండా ఇది జ్వరానికి, మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు ఏర్పడినప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది కదండి. ఆ జ్వరం వచ్చినప్పుడు కేవలం 2 డ్రాప్స్ మాత్రమే ఒక గ్లాసు నీళ్ళల్లో కలుపుకొని కలబెట్టేసి మనం తాగండి. జ్వరాలను హరించడానికి, గ్యాస్ ట్రబుల్, ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్లో కూడా ఇది అద్భుతంగా గ్యాస్ ట్రబుల్లో కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. చూడండి, చూస్తూ ఉండంగానే మొత్తము లిక్విడ్గా ఎలా మారిందో. సో దీనిని రామరసం అంటే పేరులోనే ఉంది కదండి,
రామ అంటే రాముడు తన ఒకే ఒక్క బాణంతో 16 కరదోషణాదులను ఎలా సంహరించారో అదేవిధంగా ఈ ఒక్క రామరసంతో మన బాడీలో ఏర్పడే 16 రకాలైన రుగ్మతలను నయం చేయడానికి దీనిని వాడచ్చండి. తలనొప్పి, సైనసైటిస్, అలర్జీస్, కీళ్ళ నొప్పులు, జ్వరాలు, గ్యాస్ ట్రబుల్, ఈ విధంగా మన బాడీలో ఏర్పడే అనేక రుగ్మతలకు ఈ రామ తైలాన్ని మనం వాడడం వలన చాలా వరకు మన దోషాలన్నిటినీ తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుందండి. మనం బయట అమ్మే ఈ జండు బాములు, అమృతాంజన్లు, మూవులు వాటన్నిటికి బదులు ఇలాంటి తైలాన్ని ఒకటి తయారు చేసుకొని మీ ఇంటిలో పెట్టుకోండి. ఇది ఎక్కువ మొత్తంలో కూడా తెప్పించుకోవద్దండి. ఇంకా మరి ఈ వాము పువ్వు, పుదీనా పువ్వు ఎక్కడ దొరుకుతుందంటే ఆయుర్వేదిక్ షాపులండి. ఇప్పుడు ప్రతి ఊరిలోనూ ఆయుర్వేదిక్ షాపులు వస్తున్నాయి కాబట్టి ఆయుర్వేదిక్ షాపులో ఎక్కువ కూడా తెప్పించుకోవద్దండి. ఒక 10 గ్రాములు తెప్పించుకొని ఈ విధంగా తయారు చేసుకొని ఒక గాజు కంటైనర్లో మీరు భద్రపరచుకోండి. ఇది అయిపోయిన తర్వాత మరి ఇంకొకటి తెప్పించుకోవచ్చు. దీనిని మనం కర్చీఫ్లో కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఒక డ్రాప్ వేసుకొనేసి దానిని వాసన చూస్తూ ఉండండి. మనకు బయట పొల్యూషన్ కారణంగా రకరకాల రోగాలు రాకుండా కూడా ఇది కాపాడుతూ ఉంటుందండి. సో అద్భుతమైన ఫలితాలను అందించే రామ తైలాన్ని ఎలా తయారు చేయాలో చూశారు కదండి. ఈ తైలాన్ని మీరంతా కూడా సులభంగా తయారు చేసుకొని ఇది కేవలం వాము పువ్వు, పుదీనా పువ్వు 15 రూపాయలకే ఇచ్చారండి. సో ఇది తీసుకొనేసి తలనొప్పి, సైనసైటిస్ ఇలాంటి ఏ రోగాలైనా కూడా త్వరగా తగ్గించుకోండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.